ఈరోజు యుఏపిఏ అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ దుర్వినియోగం అవుతుంది అనేది మా ఉద్దేశం. దానికి సంబంధించి దానికి నేపథ్యంగా తక్షణ నేపథ్యంగా ఉన్నటువంటి రావణ్ వరుస అరెస్టుల గురించి అలాగే సందర్భం వచ్చింది కాబట్టి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. సందర్భం వచ్చింది కాబట్టి ముఖ్యంగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రాక్సీ యుద్ధాలు, పరోక్ష యుద్ధాల గురించి, వాటి వల్ల సమాజానికి జరుగుతున్న నష్టం గురించి ప్రజలను ఆలోచింపజేసేలాగా 4 విషయాలు చర్చించాలి అని చెప్పి మీడియా సమావేశం ఏర్పాటు చేశాం. ముందుగా శ్రీనివాసరెడ్డి గారు, మా సెంటర్ ఫర్ లిబర్టీ సెక్రటరీ, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రతి వ్యక్తి జీవితంలోకి రాజకీయ వ్యవస్థలు ఎంతవరకు ప్రభావితం చేయాలి అనేవి మనం బ్రిటిష్ కాలం నుంచి ఏర్పరచుకున్నటువంటి చట్టాలు. ఎట్లా అయితే వాళ్ళు 1,00,000 మంది 35 కోట్ల భారతీయుల్ని కంట్రోల్ చేయడానికి ఎన్ని విధాల చట్టాలు ప్రయోగించాలి, వీళ్ళు ఎదగనివ్వకుండా చేయడానికి అనేవి ఇంకా మనకేం పెద్ద మార్పులేమీ రాలేదు. ఎందుకంటే కేసు గ్రావిటీని బట్టి కోర్టులలో తీర్పులు వచ్చేదాకా వీళ్ళ విలువైన సమయం మొత్తం వృధా అవుతుంది. అది ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కానీ కొంతమంది వ్యక్తుల్ని దుర్మార్గులుగా సొసైటీకి యాంటీ సోషల్ ఎలిమెంట్స్లో ముద్ర వేసి ఒక 5 ఏళ్ళు కాలం గడిపేసి వాళ్ళ రిమాండ్ల పేరుతోటి ఫస్ట్ ప్రైమా ఫేసీతో వీళ్ళకున్న అభియోగాలన్నీ కోర్టులో విచారణ దాకా తీసుకెళ్లే లోపు ఈ 5 ఏళ్ళు వృధా అయిన తర్వాత పార్టీ మారంగానే అతను మళ్ళీ ప్రజా పోరాట నాయకుడిగా మళ్ళీ చూపిస్తున్నారు. ఇదంతా ఏంటంటే ఆపోజిట్ పార్టీస్ కానీ రూలింగ్ పార్టీస్ కానీ ఏవైనా ఈ ప్రభుత్వాన్ని నడపడం ఇంతే, మేము ప్రజలకు సర్వీస్ చేసేదానికంటే కూడా వీటి మీదే ఎక్కువ ఇంపార్టెన్స్ చూపిస్తున్నాం అనేది టోటల్ సొసైటీ కూడా వీటి వల్ల ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రజలకు కూడా బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేది, అసలు గవర్నమెంట్ మనకి ఏం చేయాలి అనేది మర్చిపోయి వీటి మీదే సోషల్ మీడియా కావచ్చు, వార్తాపత్రికలు కావచ్చు, ఇంకోటి వీటి వల్లే బాగా ఎఫెక్ట్ అవుతున్నారు ప్రజలు. అసలు ఈ ప్రభుత్వం ఎటుపోతుంది అనేది. తర్వాత వ్యక్తిగత జీవితంలోకి ఎంతవరకు ప్రభుత్వం ప్రవేశించవచ్చు అనేది ఫండమెంటల్ రైట్స్ కానీ డ్యూటీస్ కానీ ఇవన్నీ మనకు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి స్కూళ్ళలో చదువుకున్నవి అయినప్పటికీ కూడా మనకి అస్మదీయులు అనుకున్న వాళ్ళు ఎంత నేర చరిత్ర కలిగిన వాళ్ళైనా ఎన్ని ఆధారాలు ఉన్నా కానీ వాళ్ళని పెండింగ్లో పెట్టి చివరి దాకా నడిపించడం, అస్మదీయులు అనుకున్న వాళ్ళకి మాత్రం ఎక్కడ సందు దొరుకుతుందా ఇరికిద్దాం అనేటటువంటి ధోరణిలోనే 2 ప్రభుత్వాలు అట్లనే చేస్తున్నాయి. మేజర్ ప్రైమరీ పార్టీస్ 2 మన ఆంధ్రాలో రన్నింగ్ అయ్యేవి కూడా. సో వీటి మీద మనకు నెక్స్ట్ చక్రవర్తి గారు కొంచెం చెప్తారు. సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. కాస్త ఆలస్యమైంది, చుట్టుపక్కల రోడ్లన్నీ మూసేసి ఉన్నారు. సో ట్రాఫిక్ అంతా జామ్ కావటం మూలంగా ఆలస్యమైంది, క్షమించాలి. యూట్యూబర్ రావణ్ మాట్లాడిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి, మనందరం చూసాం. ఎవరం వాటిని సమర్థించం. అన్న మాటలు జుగుప్సాకరం, సమర్థించే వాళ్ళు ఎవరు లేరు. మేము ఆ మాటల్ని సంపూర్ణంగా ఖండిస్తున్నాం. ప్రత్యేకంగా మత విశ్వాసాలకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో అత్యంత అభ్యంతరకరం. సభ్య సమాజంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా వాటిని సమర్థించకూడదు. ఇక రెండో విషయం, సెంటర్ ఫర్ లిబర్టీ మా సంస్థ, మేము సభ్యులం. మేము ఉదారవాద సిద్ధాంతాలకు కట్టుబడ్డ వాళ్ళం. మేము కమ్యూనిస్టులం కాము. మేము కమ్యూనిస్టులకి పూర్తిగా విరుద్ధం, ఆపోజిట్. మేము ఉదారవాదులం, స్వేచ్ఛావాదులం, ఫ్రీ మార్కెట్ని సమర్థించే క్యాపిటలిస్టులం. కాబట్టి ఇది కమ్యూనిస్టులను సమర్థించడానికి వచ్చి ఇక్కడ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టడం కాదు. ఇది లెఫ్ట్ మీటింగు, లెఫ్ట్ పౌర హక్కు సంఘాల మీటింగ్ కాదు. వాస్తవానికి మేము చాలా వ్యతిరేకం. ఈరోజు ప్రపంచంలో ఏ కమ్యూనిస్ట్ దేశం చూసుకున్నా కూడా ప్రజలకు కనీస హక్కులు ఉన్న దేశాలు మనకు ఎక్కడా కనిపించవు. భావప్రకటన స్వేచ్ఛ మర్చిపోండి. కమ్యూనిస్ట్ దేశాలకు అక్కడి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని జైళ్లలో వేయటం, కాల్చిపారేయటం అనేది మన అనుభవంలో క్యూబాలో చూసినా,
సోషలిస్ట్ వెనిజువేలాలో చూసినా, ఈ రోజు నార్త్ కొరియాలో చూసినా, చైనాలో చూసినా కూడా మనకు కనిపిస్తుంది. ఇవాళ మావోయిస్ట్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. యూట్యూబ్ వీడియోల్లో మనం చూసాం సిపిఐఎంఎల్ మీద కొంత సానుభూతి పరంగా మాట్లాడతాం. వాస్తవానికి మావోకు మేము పూర్తిగా వ్యతిరేకం. మావో పాలనలో చైనాలో దాదాపు 3 నుంచి 4 కోట్ల మంది ప్రజలు చైనీయులు చనిపోవటం జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద విషాదమైన చరిత్ర. మరి వాళ్ళు ఎందుకు కూర్చున్నాం ఇక్కడ? యుఏపిఏ అనేది టెర్రరిస్టు ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టం. ఈ చట్టాలని ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయి. దీనికి ముందు టాడా అని, దాని తర్వాత కోటా అని, వాటిని రద్దు చేస్తే మళ్ళీ యుఏపిఏ. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తే అప్పటి బీజేపీ జనసంఘ్ ఆ రోజుల్లో 1967లో వాజ్పేయి గారు ప్రతిపక్షంలో ఉండి గట్టిగా వ్యతిరేకించారు. బీజేపీ అధికారంలో ఉంటే మళ్ళీ యుఏపిఏని మరింత యుఏపిఏ ఉన్న ఉగ్రవాద సంస్థల్ని నిరోధించే చట్టం, కానీ వ్యక్తులకు కూడా అమలు చేసే విధంగా మార్పు తీసుకొచ్చింది ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం. కాంగ్రెస్ వ్యతిరేకించింది. 2018లో యుఏపిఏలో 1400 మంది అరెస్ట్ అవుతే అదే సంవత్సరంలో 35 మందికి మాత్రమే శిక్ష పడింది. 1400 మంది అరెస్ట్ అయితే 35, 2019లో 1900, 34, 2020లో 1380 మంది, 2021లో 1662, మనకు చివరిగా ఉన్న గణాంకం యుఏపిఏలో అరెస్ట్ అయిన వాళ్ళు 2600 మంది 2022లో అరెస్ట్ అయితే 41 మంది కన్విక్ట్ అయ్యారు. ఈ లెక్కన రావణ్ యుఏపిఏలో కన్విక్ట్ కావడం అసాధ్యం, దాదాపు అసాధ్యం. అట్లాంటప్పుడు ప్రభుత్వం ఈ కేసులు ఎందుకు పెడుతుంది? ఎన్నో చట్టాలు ఉన్నాయి ప్రభుత్వానికి. ఆ చట్టాలు అరెస్ట్ చేయొచ్చు. మత విశ్వాసాలను రెచ్చగొట్టాడా? నేషనల్ ఇంటెగ్రిటీ అంటే దేశ విచ్చిత్తికి సంబంధించిన ఉపన్యాసాలు ఇచ్చాడా, సమర్థించాడా? ఎన్నో చట్టాలు. ఎందుకు యుఏపిఏ పెట్టడం? ఏంటి అంటే చట్టపరంగా పోతే బెయిల్ వస్తాయి. బిఎన్ఎస్ చట్టాలు ఆధారంగా కేసులు పెడితే బెయిల్ వస్తాయి. మనం చూసాం 4 బెయిల్ వచ్చాయి. యుఏపిఏ పెడితే బెయిల్ రాదు. అంటే పాలకులే జడ్జ్, జ్యూరీ, ఎగ్జిక్యూటివ్ ఎవరు జైల్లో ఉండాలి, ఎవరు బయట ఉండాలని నిర్ణయించడానికి ఈరోజు యుఏపిఏని దుర్వినియోగం చేస్తుంది. అది ప్రధానమైన అంశం. మరి మనమందరం ఎందుకు దీని గురించి ఆలోచించాలి అంటే, ఈరోజు రావణ్ లాంటి వ్యక్తి మీద కేసు పెట్టారు, యుఏపిఏ కేసు. రేపు మీ మీద పెడతారు. ఎటువంటి ఆధారాలు లేకుండా పెడతారు. ఎందుకంటే కేసు పెట్టగానే అరెస్ట్, కోర్టులు బెయిల్ ఇవ్వవు. ఉదాహరణకి యూపీలో యోగి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అక్కడున్న లాలెస్నెస్ సిచ్యువేషన్, చట్టానికి వ్యతిరేకంగా అక్కడ ఎన్నో రకాల కార్యకలాపాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన పోలీస్ ఫోర్స్ని చాలా గట్టిగా ఉపయోగించారు. పిచ్చి పిచ్చిగా ఎన్కౌంటర్లు చేశారు. దాంట్లో చాలా మంది రౌడీలు చనిపోయారు. ఈరోజు యూపీఏలో పరిస్థితి ఏంటంటే 34,000 అరెస్టులు జరిగితే 17,000 ఎన్కౌంటర్. అంటే ఎవ్రీ అదర్ అరెస్ట్ ఇస్ అన్ ఎన్కౌంటర్ ఇన్ యూపీ. 34,000 అరెస్టులు జరిగితే 17,000 ఎన్కౌంటర్లు, 11,000 మందికి గాయాలయ్యాయి ఇప్పటివరకు. మనం ఉదాసీనంగా ఉండి ప్రభుత్వానికి ప్రజలను శిక్షించే హక్కు మనం పాలకులకు ఇస్తే, న్యాయ వ్యవస్థ నుంచి తీసుకుని పాలకులకు ఇస్తే ఇది జరిగే పరిస్థితి. హైదరాబాద్లో హైడ్రాలో కూడా అదే జరిగింది. ఇన్కన్వెన్షన్ కూల్చగానే ప్రజలందరూ సంతోషంగా సంబరాలు చేసుకున్నారు. ఈరోజు ఇవాళ రాత్రి 11ంటికి నోటీస్ ఇస్తారు, పొద్దున చిల్లు కూలు పట్టిస్తారు. మీకు న్యాయస్థానానికి వెళ్ళే సమయం కూడా ఇవ్వరు. సరే, చివరికి కొన్ని సంవత్సరాల తర్వాత అయినా హైకోర్టు లేసి ఇప్పుడు నన్ను అడుగు. ఈ యుఏపిఏ చట్ట దుర్వినియోగం అనేది అతిపెద్ద సమస్య.
ప్రభుత్వానికి ఇటువంటి అపార హక్కులు ఇవ్వటం సమంజసం కాదు. ప్రత్యేకంగా మీడియాకి ఇది చాలా పెను ముప్పు. దీన్ని వ్యతిరేకించకపోతే మీడియా ప్రతినిధులకు అతిపెద్ద సమస్యలు వస్తాయి, రాజకీయ నాయకులకు కూడా సమస్యలు వస్తాయి. ఇవాళ రావణ మీద ఉపయోగించింది, రేపు ప్రభుత్వం మారుద్ది, కొత్త ప్రభుత్వం వస్తే ఇంకో పార్టీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు 100 మందిని పెడతారు లోపల. మా సంస్థ తరఫున మేము ప్రధానంగా అడిగేది మనందరం కూడా ఈ యూఏపీఏ చట్టం రద్దుకి కృషి చేయాలి. రెండవది, రావణ మీద ఎటువంటి కేసులు పెట్టినా బిఎన్ఎస్ ద్వారా పెట్టాలి, కానీ యూఏపీఏ ఉగ్రవాదుల కొరకు తీసుకొచ్చిన చట్టాన్ని దుర్వినియోగం చేసి ఈ కేసులు పెట్టడం అసమంజసం. ముఖ్యంగా రావణ్ను సమర్థించడానికో లేకపోతే రావణ్ను వ్యతిరేకించడానికో రావణ్ను విశ్లేషించడానికో ఉద్దేశించబడింది కాదు. మా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కొన్ని అసాధారణ పరిస్థితుల కోసం ప్రభుత్వాలు ఏర్పరచుకునే అత్యంత క్రూరమైన అసాధారణమైన చట్టాలని అటువంటి దేనికోసమైతే ఉద్దేశించారో ఆ ఉద్దేశాల కోసమే ఉపయోగించాలి తప్ప పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా చట్టం చేతిలో ఉంది కదా అని చెప్పి ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఉపయోగిస్తే ప్రజల్లో భాగమైనటువంటి మేధావులకి, మీడియాకు, రాజకీయ నాయకులకి, ప్రజాస్వామ్యవాదులకి, ప్రజా సంఘాలకి మాట్లాడే హక్కుని కోల్పోతారు. అది మా ముఖ్యమైనటువంటి ఆందోళన ఈ రోజున. రావణ్ మాట్లాడింది కరెక్టా తప్పా అని కాదు మేము మాట్లాడేది. మీరు యూఏపీఏ అనేది ఎందుకు ఉపయోగించారు? యూఏపీఏకి తాత ముత్తాతలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరంటే రెండో ప్రపంచ యుద్ధ కాలంలో డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని ఒకటి వచ్చింది. దానికంటే ముందు మీకు గుర్తుండి చిన్నప్పుడు చదువుకుని ఉంటారు, రౌలత్ చట్టాలని వచ్చినాయి. రౌలత్ చట్టాలనేవాళ్ళు. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత రౌలత్ చట్టాలని పెట్టారు. అందులో విచారణ లేకుండా సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు ఎవరినైనా కానీ లోపలేయొచ్చు అని బ్రిటిష్ వాళ్ళు పెట్టిన చట్టం. ఆ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా మన దేశవ్యాప్తంగా ఎన్నో ఆందోళనలు జరిగినాయి. జలియన్ వాలాబాగ్ లాంటి మారణకాండ కూడా జరిగింది ఆ చట్టాలకు వ్యతిరేకంగానే. ఆ తర్వాత సైమన్ కమిషన్ 1927లో వచ్చింది. దానికి వ్యతిరేకంగా కూడా ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చారు. ఎందుకు వచ్చారు ఆ రోజునంటే, సైమన్ కమిషన్ బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి, భారతీయులకి పరిపాలనలో మరిన్ని హక్కులు, మరింత పాత్ర ఇవ్వడం కోసం 1919 మాంటేగో షెల్మ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ తర్వాత 10 సంవత్సరాల తర్వాత రిఫార్మ్స్ చేయడానికి, భారతదేశ పరిపాలనా విధానం సంస్కరించడానికి పెట్టినటువంటి ఒక కమిటీ సైమన్ కమిషన్ అనేది. కానీ ఆ కమిటీలో భారతీయులు ఎవరూ లేరు, అందరూ ఇంగ్లీష్ వాళ్ళే ఉన్నారు. మేమెవరూ లేకుండా మా గురించి, మా రిఫార్మ్స్ గురించి, మా సంస్కరణల గురించి నువ్వెలా నిర్ణయం చేస్తావు అన్న ఉద్దేశంతో దాన్ని వ్యతిరేకించాం. సైమన్ కమిషన్ కి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో లాలా లజపత్ రాయ్, అప్పట్లో ఒక ప్రముఖ నాయకులు పంజాబ్లో, ఆయన్ని పోలీసులు పట్టుకుని కొట్టారు. కొడితే ఆయన బాగా పెద్ద దెబ్బ తగిలి హాస్పిటలైజ్ అయ్యాడు. అది చూసిన భగత్ సింగ్, అప్పట్లో యువకుడు, రక్తం మరిగిపోయి ఈ ఇంగ్లీష్ వాళ్ళు ఇంత దుర్మార్గం చేస్తారా మన మీద అని చెప్పి భగత్ సింగ్ అప్పటికే 1925లో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది, మీకు గుర్తుండే ఉంటుంది. 27లో సైమన్ కమిషన్, దానికి వ్యతిరేకంగా ఆందోళనలు. భగత్ సింగ్ అప్పుడు ఒక విప్లవకారుడు అయ్యాడు. పొగ బాంబులు పట్టుకుని పార్లమెంట్లో పొగ బాంబులు వేశాడు. ఎవరిని చంపడానికి ఉద్దేశించింది కాదు, ఆ బాంబులు వేస్తే ఎవరు చచ్చిపోరు. బ్రిటిష్ వాళ్ళల్లో ఒక భయం కలగజేయడం కోసం భారతీయుల
నిరసనను వ్యక్తం చేయడం కోసం వేసిన పొగబాంబులు అవి. కానీ దాన్ని దేశద్రోహం కింద అప్పటి బ్రిటిష్ పరిపాలనని కూల్చడం కోసం చేసిన దేశద్రోహ నేరం కింద భగత్ సింగ్ని ఉరి తీశారు. అదంతా ఇవాళకి మనం భగత్ సింగ్ని స్మరించుకుంటున్నాం. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. ఆ టైంలో డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని చెప్పి పెట్టారు. అది కూడా అత్యంత క్రూరమైన చట్టం. ఎవరిని పడితే వాళ్ళని లోపల వేయచ్చు, ఏళ్ల తరబడి విచారణ ఉండదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన వాళ్ళు ఆ బ్రిటిష్ వాళ్ళు పెట్టిన చట్టాలన్నింటినీ యథాతథంగా ఉంచేశారు, ఏం మార్చలా. అరే ఆ చట్టాల మూలంగా మనం తన్నులు తిన్నామే అని చెప్పి ఆ చట్టాలను మార్చడానికి కూడా ప్రయత్నం చేయాలి, ఆ చట్టాలను తీసేయడానికి కూడా ప్రయత్నం చేయాలి. అవే చట్టాలను భారతీయుల మీద పెట్టడం మొదలెట్టారు. సరే, ఇది కాలక్రమేణా ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ గారు మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్, మీసా చట్టం అని చెప్పి పెట్టారు. మీకు గుర్తుందే ఉంటుంది. ఆ మీసా చట్టం కింద అపోజిషన్ లీడర్స్ అందరినీ లోపల పడేశారు. అది కూడా ఒక భయంకరమైన నల్ల చట్టం. జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మీసా చట్టాన్ని రద్దు చేసింది. కానీ ఆ తర్వాత ఖలిస్తాన్ ఉగ్రవాదం, టెర్రరిజం, జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదం, విమానాలు హైజాక్ చేయడం, అలాగే మావోయిస్ట్ కార్యక్రమాలు పెరగడం వల్ల టాడా అని ఇంకొక చట్టం పెట్టారు. అది కూడా ఒక భయంకరమైన చట్టమే. ఆ టాడా అనే చట్టం ముఖ్యంగా నక్సలైట్ కార్యకలాపాలని అదుపు చేయడం కోసం మన దగ్గర వాడారు. పంజాబ్లోనేమో ఖలిస్తాన్ తీవ్రవాదం కోసం వాడారు. కాశ్మీర్లోనేమో జేఎన్కే మిలిటెన్సీ గురించి వాడారు. అది కూడా ఎంత మిస్యూజ్, దుర్వినియోగానికి పాల్పడిందంటే, మేమందరం అప్పుడు పోలీస్ ఆఫీసర్లుగా ఉద్యోగం చేశాం కాబట్టి చెప్తున్నాం. ఈవెన్ గ్రామంలో ఉండే ఒక చిన్న సైజు మిలిటెంట్ మీద కూడా టాడా యాక్ట్ పెట్టి లోపలికి పంపించేవాళ్ళు. వాళ్ళు పాపం నెలల తరబడి, సంవత్సరాల తరబడి జైళ్ళలో ఉండేవాళ్ళు. పేదవాళ్ళు, వాడికి ఆ బెయిల్ తెచ్చుకోవడానికి లాయర్కి డబ్బులు కట్టడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. ఇది పెట్టిరేగిపోయి ఒకానొక టైంలో పివి నరసింహరావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండగా టాడా మీద పెద్ద ఎత్తున ప్రజల్లో నిరసన వచ్చింది. ఇది మరీ మిస్యూజ్ అయిపోతుందండి, దీన్ని తీసేయాలి అని చెప్పి. సరే, మొత్తానికి పివి నరసింహరావు టైంలోనే దాన్ని టాడాని రద్దు చేశారు. సుప్రీంకోర్టు కూడా ఒక స్టేజ్లో ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి తీర్పిచ్చింది, రద్దు చేశారు. తర్వాత మళ్ళా మనకి కాందహార్ హైజాక్ జరిగింది, గుర్తుండి ఉంటుంది కదా. కాందహార్ హైజాక్లో ఆఫ్ఘనిస్తాన్ తీసుకుపోయి చాలామంది టెర్రరిస్టులు విడిచిపెట్టి నానా తిప్పలబడి ప్రయాణికులు వెనక్కి తెచ్చుకున్నారు. ఆ టైంలో బీజేపీ గవర్నమెంట్లో ఉంది. అప్పుడు మళ్ళా అరే సరైనటువంటి ఉగ్రవాద నిరోధక చట్టాలు లేకపోతే బాగుండదు అని చెప్పి పోటా అని చెప్పి ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అని చెప్పి ఆ చట్టం తెచ్చారు. అది 2004 వరకు నడిచింది. అందులో పెద్దగా మిస్యూజ్ అయితే జరగల, నాకు తెలిసి అంత ఎక్కువ మిస్యూజ్ జరగల. అయినప్పటికీ కూడా 2004 ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ఈ పోటాన్ని మిస్యూజ్ చేస్తున్నారు, దుర్వినియోగం చేస్తున్నారు, కాబట్టి మేము వచ్చిన తర్వాత దీన్ని రద్దు చేస్తామన్నారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కేంద్రంలో, దాన్ని రద్దు చేశారు. అంటే మనకేది కఠినమైనటువంటి చట్టాలు లేవు ఆ రోజున. చివరకు చూస్తే మనకి 26/11 బొంబాయిలో ఉగ్రవాద దాడులు జరిగాయి. ఉగ్రవాద దాడులు జరిగేసరికి అప్పుడు అపోజిషన్ వాళ్ళందరూ, అప్పుడు బీజేపీ అపోజిషన్ వాళ్ళందరూ ఎత్తుకున్నారు, మీరు పోటాను రద్దు చేశారు, మీ దగ్గర అసలు చట్టాలే లేవు, ఉగ్రవాదాన్ని నిరోధించే అభిప్రాయమే లేదు, మీకు ఆ ఆలోచనే లేదు, ఆ ఉద్దేశమే లేదు, అందుకనే ఈ దాడులు జరిగినాయి అని చెప్పి బాగా గొడవ చేశారు. గొడవ చేసినప్పుడు సరేలే, జరిగింది పెద్ద ఇన్సిడెంట్ కాబట్టి శివరాజ్ పాటిల్ గారి తర్వాత చిదంబరం గారు హోమ్ మినిస్టర్ అయ్యి ఈ యుఏపిఏ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది తెచ్చారు. దాన్ని కూడా అంతకుముందు వాటి తాత ముత్తాతల లాగానే చాలా కఠినంగా, బెయిల్ రాకుండా,
ఏమాత్రం అనుమానం ఉన్నా కానీ లోపల పడేసి సంవత్సరాల తరబడి నెలల తరబడి జైల్లో ఉంచే ప్రొవిజన్స్ పెట్టారు. పెట్టినాడు బీజేపీ వాళ్ళు గొడవ చేశారు, అప్పుడు అపోజిషన్లో ఉన్నారు కాబట్టి. దీన్ని మీరు మళ్ళీ ఒక టాడాలాగా తయారు చేస్తున్నారు అని చెప్పి, సరే అపోజిషన్ కాబట్టి విమర్శిస్తారు. మొత్తానికి అది పాస్ అయింది. పాస్ అయిన తర్వాత యూఏపీ అని చాలా తక్కువ స్థాయిలోనే వాడారు కాంగ్రెస్ వాళ్ళు, ఎక్కువ వాడలా. 2014లో బీజేపీ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత యూఏపీ అని విస్తృతంగా వాడడం మొదలెట్టింది. ఆ టైంలోనే మీకు గుర్తుంటే ఎన్ఐఏ కూడా ఫామ్ అయింది. ఈ యూఏపీఏ వచ్చినప్పుడే ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కూడా ఫామ్ అయింది, కొత్తగా పెట్టారు. 2014 నుంచి యూఏపీఏ విస్తృతంగా విరివిగా వాడటం మొదలెట్టారు. జేఎన్యూ స్టూడెంట్స్ మీద, జర్నలిస్టుల మీద, భీమా కోరేగాంవ్ కేసులోనేమో వరవరరావు, సాయిబాబా, ఇంకొక ఆయన ముసలాయన చనిపోయారు, ఆయన స్టాన్లీ, ఫాదర్ స్టాన్లీ మీద, ఇట్లాంటి వాళ్ళందరి మీద కూడా పెట్టారు. అంటే నోరెత్తితే ఈ చట్టాన్ని ఉపయోగించారు. అది గ్రాస్ మిస్యూజ్. ఆ చట్టం యొక్క ఉద్దేశం అది కాదు, దుర్వినియోగం ఇదంతా. అయినప్పటికీ కూడా కోర్టులు కూడా ఎందువల్లనో చూసి చూడనట్టుగా పోయినాయి. సంవత్సరాల తరబడి వీళ్ళందరూ జైళ్లలో మగ్గారు. వరవరరావు గారిని ఈ రోజుకి కూడా బొంబాయి విడిచిపెట్టి హైదరాబాద్ వచ్చే పరిస్థితి లేదు ఆయనకి. ఆయన తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నాడు. అయినా సరే సొంత ఇంట్లో చివరి రోజులు గడిపే అవకాశం కూడా ఆయనకి లేకుండా కండిషనల్ బెయిల్లో బొంబాయిలోనే కూర్చోబెట్టారు. మేము సిఎఫ్ఎల్గా, సెంటర్ ఫర్ లిబర్టీగా, లిబర్టేరియన్స్గా